ఇంద్రపాలెం గ్రామంలో ప్రైవేట్ యాజమాన్యంలో సామాన్య మధ్యతరగతి పిల్లలకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పుతున్న లిటిల్ బర్డ్ స్కూల్ యాజమాన్యం అభినందనీయులని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గల లిటిల్ బర్డ్ స్కూల్లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన పంత నానాజీకి స్కూల్ యాజమాన్యంతో పాటు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మేళ తాళాలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి భారీ గజమాలు వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి స్కూల్ చైర్మన్ మూర్తి అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ అందరికీ అందుబాటు ఫీజులో విద్యను అందిస్తున్న లిటిల్ బర్డ్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్, బాబీ, స్కూల్ చైర్మన్ మూర్తి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. మనుషులు ఫిజికల్ గా కూడా కనీసం అక్కడ పిల్లలు చాలా ఇదైపోతా ఉన్నారు. ఫిజికల్ గా కొంచెం వయసులోకి చేయి పెట్టాడు, కాలు పెట్టాడు, ఇటువంటి కార్యక్రమాల్లో మా చిన్నప్పుడు అయితే డ్రిల్ పీరియడ్ ఉండేది, మంచి గ్రౌండ్ ఉండేది, స్టేడియం ఉండేది, అన్నీ కనబడతా ఉన్నాయి. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఏ స్కూల్లోనే లేదు, అందులోనే ఓన్లీ కామన్ పీపుల్కి అందుబాటుగా ఉండి వాళ్ళు 1600 మంది స్ట్రెంత్తో చేస్తున్నా కొన్ని బాగా రిచ్గా డబ్బులు తీసుకుంటున్నాడు అంటే అది లేదు. కామన్ పీపుల్కి అందరికీ అందుబాటులో ఉంది. ఇవాళ 1600 అండి స్ట్రెంత్, 1600 స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ ఆర్గనైజ్ చేసిన మూర్తి గారికి నిజంగా కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో కమర్షియల్గా వెళ్తామన్నారు తప్ప పిల్లలకు సౌకర్యాలు కలిగించాలా. ఫస్ట్ వచ్చామా, సెకండ్ వచ్చామా, థర్డ్ వచ్చామా, ఎంతమంది వస్తారు? ముగ్గురు మీద నలుగురు మీద కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటారు. ఎందుకంటే చాలా మంది కార్పొరేట్ సిస్టమ్ పెట్టి ఎక్కించిన ఉంటారు. అదే రకంగా ఫీజులు కూడా చెల్లించలేనంత ఉంటాయి. కానీ ఇంద్రపాలెంలో గత 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాల నుంచి కూడా మూర్తి గారు నాణ్యతమైన విద్య, పిల్లల్ని ఎంతో వేల కొద్ది పిల్లల్ని తీర్చిదిద్దినటువంటి, లక్షల్లో పిల్లల్ని తీర్చిదిద్దినటువంటి ఘనత మా మూర్తి గారిది. మూర్తి గారిని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకుని మరి ఇలాంటి విద్యని, ఇలాంటి ఆడిటోరియాలని మరి మిగిలిన ప్రైవేట్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేసి కూడా మూర్తి గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన పదంలో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా శాసనసభ్యులు పంత నానాజీ గారిని ఈరోజు ఆడిటోరియం ఓపెన్ చేయడానికి తెలిసిన వెంటనే ఆయన ఒప్పుకొని వచ్చేసి ఆడిటోరియం ఓపెన్ చేసినందుకు వారికి